నీ దృష్టి ఏ కాడి గుర్తుపెట్టుకో. నన్ను వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బతుకిట్ట తగలబడింది, నన్ను చూసి వెకిలితనంగా నవ్వుతున్నారు, నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా పిల్లల పరిస్థితిని చూసి హేళన చేస్తున్నారు, నేను ఇంతమందిని కలిగి ఉన్నాను, వీళ్ళ బతుకులు ఏమవుతాయో, మా జీవితాలు నలుగురిలో నవ్వులు పాలవుతాయేమో. కానీ నిన్ను ప్రేమించే దేవుడే నిన్ను ఎగతాళికి అప్పచెబితే అప్పచెప్పనివయా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎగతాళికి అవమానానికి అప్పచెబితే అప్పచెప్పనివ్వమమ్మా, అప్పచెప్పని. నీకు అవమానం వస్తే ఎవరికి తగిలిద్ది అది పోయి? నీకు హింస వస్తే అది పోయి ఎవరికి తగిలిద్ది? నిన్ను దూషిస్తే ఆ దూషణ పోయి ఎవరికి తగిలిద్ది? నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు, నా కళ్ళ ముందు ఒకడు నా కుమారుని తిట్టాడు అనుకో, నాకు ఎట్ట ఉంటుంది? నాకేం ఉండదా? చేంగుట్టినట్టు కూడా ఉండదా? ముందు వాడికంటే ముందు నాకు వచ్చి దావేశం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముడతన్నాడని ఎప్పుడో చెప్పాడు. ఏడిపించనివయా, ఏడిపించని. ఇప్పుడు నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడితే నీకు నొప్పి పుట్టిదా పుట్టదా? ఆడు అసలు మాటలు తిట్లు తిని ఆడు మౌనంగా పోయినా సరే నీకు మండి నువ్వు పోయి తగాద పెట్టుకుంటావు. ఏదిరా అట్టు పడితే అట్టు మాట్లాడు, ఎవడు అనుకుంటున్నాడు నా కొడుకు, లేకపోతే అమ్మాయి నా కూతురు, ఏదిరారా నువ్వురా అని కొట్లాటకు దిగుతావు. సరిగా ఓపికలే నువ్వే కొట్లాటకు పోతే మీకు ఆయన విశ్వానికే రాజు అయిన వాడు ఎట్టపోతాడు ఊహించొక్కసారి. నేను చెప్పే కహానీలా, మాయ మాటలా, ఒట్టి మాటలా, లేఖనమా? లేఖనం. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. నువ్వెవరు అయ్యా, నిన్ను చూడటం ఇప్పుడే అన్నాడు సౌలు. నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు, నా పిల్లలకి ఏముండదు, నాకు కలిగిద్ది బాధ. ఈ బాడీలో ఎక్కడ టచ్ చేసినా స్పర్శ ద్వారా ఫస్ట్ సమాచారం ఎక్కడికి పోయిద్దాయా? పెద్దగా చెప్పండి. బ్రెయిన్కి పోయిద్ది, అంటే మెదడుకు పోయిద్ది. మెదడు ఎట్టుంటుంది, ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుంది, తలకాయలో ఉంటుందా? తలకాయలో ఉంటుంది కదా. సంఘము అనబడిన ఆయన శరీరం మనం అందరం. మనకి శిరస్సు ఎవరు? ఇప్పుడు మనల్ని ఎక్కడ ఎవడు ఎట్లా టచ్ చేసినా ఆయన మిన్నకుంటా. కడుపుకి ఆకలి అయితే బాధపడేది ఏది? తలని ఎప్పుడుతుందరా, ఎందుకు పొద్దున్నుంచి అన్నం తినలా. ఇప్పుడు ఈ కడుపుకి ఫుడ్ దేవులాడే పని ఎవరిది? కళ్ళది. ఆ కళ్ళు ఎక్కడున్నాయి? తలకు ఉన్నాయి. మెదడుది. మెదడు ఎక్కడుంది? రైట్. ఇప్పుడు మన కడుపు చూసేది ఎవరు? కడుపు దాన్ని అదే చూసుకుంటుందా? చూడండి లింక్ ఎట్లుందో చూడండి. కడుపు ఖాళీ అయితే మళ్ళీ నింపటానికి తలకాయ ఆలోచించేది. నీ కడుపుకు కావలసినవన్నీ సిద్ధపరుస్తాడంటే అది ఎవరు? తల ఎవరు? పెద్దగా చెప్పు. ఆ జానుడు పొట్టిచ్చినోడు దానికి మేత పెట్టాలని తెలీదు. ఏమయ్యా వారి నాయన, ఏం ఆలోచన, ఉద్యోగం వచ్చిద్దో రాదో నీకు రాకపోతే ప్రపంచానికి రాదు. దేవునికి స్తోత్రం. ఏమైద్దో ఏమో గందరగోళం. ఒక పక్క నేను చెప్పేటప్పుడు వింటాను నీకు మాత్రం ఈకిలిచ్చుకుంటా. మళ్ళీ కాసేపు ఈ కోట అయిపోగానే ఎట్లండి ఇంత చంచలం అయితే? కాస్త ఆలోచించండి. నిన్ను పిలిచినోడు ఎంత నమ్మదగినోడు? ఎంతైనా నమ్మదగిన వాడు. అప్పచెప్పని, పట్టించుకోకపోతే వదిలేని. నొప్పి ఎవరికి? మనకేం ఉండదు. మనల్ని ఎవడన్నా తిడితే ముందు ఆయన పరువు పోయిద్ది. నేను అట్లనే తగాద పెట్టుకునేవాడిని దేవుడితో.
పలానోడికి డబ్బులు కట్టాలా, డబ్బులు లేవు, వాడొస్తాడు, వాడు నన్ను తిడితే నీకే తగులుతే నీ ఇష్టం. ఇప్పుడు నేను నీ కొడుకుని అయిపోయాను, ఇప్పుడు ఏదన్నా సరే నా కొదువు అయితే నన్ను ఇవ్వడం ఏదన్నా అంటే నాకేం నొప్పి లేదు, తల నువ్వు కదా, బాధ నీకే. అట్ట వదిలేసి ఊరుకునేవాడిని. ఇప్పటికి కూడా అట్టు ఉండబట్టే మెంటల్ హాస్పిటల్కి చేరలా. ఇప్పుడు కూడా అట్టు ఉండబట్టే, లేకపోతే ఆ ఫ్యాన్లు చూసి అశ్వములేంటి పైన తిరుగుతున్నాయి అనేవాడిని. నా రథములేమి పైన సంచరించుచున్నవి, ఎక్కడ నా సైన్యం అనుకుంటూ ఉండేవాడిని మెంటల్ హాస్పిటల్లో. ఓ అబ్బాయి, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు అన్నీ ఆయన మీద వేసి, నీకే స్తోత్రం. ఒకటే పాట, నాకేమీ కొదువా నాదుడుండ. పాట బాగానే పాడుతున్నారు గట్టిగా, నాకేమీ కొదువా అని. అది నిజంగా గుండెల్లో అలానే ఉంటే బాగుండు, గుండె జబ్బులు రావు. దేవునికి స్తోత్రం. ఏమండి, షుగర్లు పెరగవు, బీపీలు పెరగవు, అన్ని లైన్లో ఉంటాయి. ఏం తమ్ముడు, నిజంగా హృదయంలో పెట్టుకున్న మాట, నాకేమి కొదువా నాదుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? మోషే అడిగాడు, ఏం పేరు అయ్యా నీ పేరు? వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటే ఉన్నోడని చెప్పు అన్నాడు. అసలు ఎంత మేధావో, ఒక్కటే మాట, ఉన్నోడని చెప్పు. ఏమున్నాడు? కష్టాల్లో ఉన్నాడు, కన్నీళ్ళల్లో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, నువ్వు అసలు లేనప్పుడు ఉన్నాడు. ఏమండి, అక్కడున్నవాడు, ఇక్కడున్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు, ఆస్తున్నవాడు, అంతస్తున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బుద్ధిబలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, ప్రభుత్వం ఉన్నవాడు. ఇంకేం కావాలి? ఏదన్నా చెప్పు, ఉన్నవాడు. అదే నా పేరు పో అన్నాడు. అప్పచెబితే అప్పచెప్పని. అయినా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెబుతాను. ఇప్పుడు నేను ఎగతాళి చేశారనుకో, వాళ్ళు ఎంతకాలం ఉంటారు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా ఉట్టిగా టూర్ ఎగుతారేడా, లేకపోతే వాళ్ళకున్న ఏమన్నా స్థిరంగా ఉంటాయా? ఏమండి, ఒకటి ఆనందం, మరొకటి దుఃఖం, మళ్ళీ మరొకటికి ఆనందం, మరొకటికి దుఃఖం. అంటే అనని చెవిటాడైనట్టు వెళ్ళిపో. ప్రతి మాట తీసుకొని కుమిలి కుమిలి గందరగోళం అయిపోతే చచ్చిపోతావు అన్యాయంగా. అన్యజనుల్లాగా ప్రవర్తించొద్దు. నువ్వు పరలోక రాజ్య సంబంధివి. నీ దృష్టి అంతా పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. పైకి ఉండాలంటే రోడ్డు మీద పోయేటప్పుడు పైకి చూడమని కాదు, అటు చూశారు. మీ దృష్టి అంతా పైకి ఉండాలన్నాడు. అన్న పైకే ఉండవు. కొలసై పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే చూడండి, ఈ మాట ఉంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. ఏం వెతకమన్నాడు? పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఇంకా నాకైతే నాకు తెలిసి, నా అనుభవంలో నేను చెప్తున్నా, చాలా రకాల మలుపులు తిరిగినా, కొన్నిసార్లు చేదైన మలుపుల్లో గుండా వెళ్ళినా చెయ్యి మాత్రం వదిలిపెట్టలా. ఆయనే మోసాడు, ఒక దరికి తెచ్చాడు. ఇప్పుడున్న పోరాటంలో కూడా ఒక దరికి తెస్తాడు. నేను పోరాటంలోనే ఉన్నా, మీరు పోరాటంలోనే ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనది పోరాటమే. కానీ మీ గుండె ధైర్యం కోసం చెప్తున్నా, ఎన్ని పోరాటాలు మన ముందున్నా మన చెయ్యి పట్టుకున్నవాడు మాత్రం సామాన్యుడు కాదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక కలత చెందొద్దు. మరి దేని మీద దృష్టి పెడదాం? నిన్ను వినండి, మనుషులు తిడితే పట్టించుకోవాకు. ఎందుకంటే తిట్టే నోరు ఉండదు, తిట్టేవాడు ఉండడు ఒక రోజుకి. దేవదూతలు తిడితే పట్టించుకో. అర్థం కాలేదా? మనుషులు నిన్ను తిడితే పట్టించుకోవాకు, దానికోసం కుమిలి ఏడవాకు, ఫీల్ అవ్వవాకు, అవమానం తలంచవాకు. తిట్టని.
మనుషులు తిడితే తిట్టని పట్టించుకోవాకు, కానీ దేవుడు తిడితే పట్టించుకో, దేవదూతలు తిడితే పట్టించుకో, భక్తులు తిడితే పట్టించుకో. ఎందుకు? అది శాశ్వతమైంది. కానీ వాళ్ళు నిన్ను తిట్టరు. మనుషులు తిడితే పట్టించుకోవాలి, ఎందుకంటే ఒక రోజుకి ఈ భూమి మీద నువ్వు ఉండవు, నిన్ను తిట్టేవాడు ఉండడు. ఇదంతా తాత్కాలికం, ఇది టెంపరరీ లైఫ్. అన్యుల్లాగా మనం దీని మీద అతుక్కోవటానికి లేము. మన సమయం ఆసన్నమైనప్పుడు మనం పిలువబడతాం. ఈలోపు మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. అన్యజనుల్లాగా విచారించొద్దు, కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు, ఏమైద్దో అనుకోవద్దు. విశ్వసించు దేవుణ్ణి. ఒక్కటే మాట, ఎవడు గదిలిచ్చినా ఒకటే డైలాగ్, నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచాడు. సేవకుడైనా నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరుస్తాడు, సిద్ధపరిచే ఉంచాడు. నాకేం కంగారు లేదు, దిగులు లేదు అని. పిల్లల ఫ్యూచర్, నా పిల్లలకి ఏం కావాలో కూడా సిద్ధపరిచే ఉంచుతాడు. నాకేం కంగారు లేదు. నా మైండ్ అంతా ఆయన రాజ్యము, ఆయన నీతి నాలో విస్తరించాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం నాలో విస్తరించాలి, నా ద్వారా సమాజంలో విస్తరించాలి.